నమస్తే వెల్కమ్ టు మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్. చూశారు కదండి, లాస్ట్ వీక్ 5 సూపర్ మామ్స్ సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి. మరి ఈ రోజు కూడా ఇంకో 5 సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తారు సూపర్ మామ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి. అయితే లాస్ట్ వీక్ ఇక్కడ ఉన్న సూపర్ మామ్స్ అందరూ ఒక ట్రైన్ లాగా బయలుదేరిపోయి మిగతా 5 మెంబర్స్ తీసుకొస్తానని వెళ్ళిపోయారండి. కానీ ఆ ట్రైన్ పట్టాలు తప్పిందా, లేకపోతే లేట్ అయిందా, ఎక్కడైనా ఆగిపోయిందా, ఇంజిన్ ఆగిపోయిందా తెలియదు. ఆ ట్రైన్ మాత్రం రాలేదు. మిగతా 5 పార్టిసిపెంట్స్ మాత్రం ఇక్కడికి వచ్చారండి. ఆ ట్రైన్ వచ్చే లోపు వీళ్ళని మనం స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. సో ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళలో ఫస్ట్ వస్తున్నటువంటి పార్టిసిపెంట్ నేను చెప్తా. ఏం చెప్తావు? నేను ఇన్వైట్ చేస్తాను. నాకు తెలుసు కదా. ఏది ఇన్వైట్ చేసి చూద్దాం. కళ్ళు ఇలా ఇలా తిప్పి, జుట్టు ఇలా ఇలా ఇలా. హలో, నేను అడిగేది సెలబ్రిటీ ఎవరు వస్తున్నారు చెప్పమన్నా. చెప్తున్నాను కదా, వాళ్ళకి తెలుసు. ఎవరు బంగారం నువ్వు మాట్లాడేది? నేను సెలబ్రిటీని ఇన్వైట్ చేయమంటే వాళ్ళకి తెలుసు డాడీ, మీకు తెలుసు కదా. ఎవరు? యశోధరా అంటే ప్రీతి నిగమ్ గారు అండ్ ఆర్యన్. ఓ వెల్కమ్. ప్రీతి నిగమ్ గారు అండ్ ఆర్యన్, వెల్కమ్ టు మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ప్రీతి నిగమ్ గారు ఏంటి? నేను చెప్తా. నేను ఇన్వైట్ చేశాను, నేను చెప్తా. సార్ అడుగు. ప్రీతి నిగమ్ అంటే ఇంత స్లిమ్ గా అంటే క్యూట్ గా ఈ స్టైల్ ఎలా చేస్తారు? స్టైల్ అయితే ఇలా చేస్తాను, స్లిమ్ గా అనేది వీడు వెనకాల పరిగెత్తి అయ్యాను. తర్వాత క్యూట్ గా అంటే మేకప్ కూడా వేస్తాను కొంచెం. आर्यन क्यों भगा रहा है इसको? टाइम पास नहीं होता घर पे. टाइम पास नहीं होता तेरे को? ఓ టైం పాస్ అవ్వట్లేదంట ఆర్యన్కి, అందుకని పరిగెత్తిస్తానంట వాళ్ళ మమ్మీని. ప్రీతి నిగమ్ గారు, మీరు జనరల్గా ఇప్పుడు విలనీ అంటే బాగా ఫేమ్ అయిపోయారు. విలనీ క్యారెక్టర్కి పెట్టింది పేరు. మీరు ఆ కళ్ళు తిప్పడం కానీ, తను అన్నట్టు ఆ జుట్లు తిప్పడం కానీ, ఆ లుక్స్ కానీ, అఫ్కోర్స్ మీరు ముందు క్లాసికల్ డాన్సర్ కాబట్టి అక్కడి నుంచి వచ్చారు కాబట్టి యాక్టింగ్లో అది ఆటోమేటిక్ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఎంట్రీలో వాళ్ళందరినీ మెప్పించడానికి మీరు విలన్గా చెప్పిన ఒక డైలాగ్ చెప్పండి. యశోధర డైలాగ్ ఏదన్నా ఒకటి చెప్పండి. రే నారాయణ, నేను చెప్పిన పని ఒక్కటి కూడా చెయ్యవా? ఆ పని చేయకుండా నా డబ్బులు అన్నీ కాచేస్తున్నావు. మొత్తం తీసుకెళ్ళి ఇల్లు కట్టుకున్నావు. నా ఇల్లు మాత్రం గుల్ల చేస్తాను. ఈసారి మాత్రం నువ్వు చెప్పిన పని చేయలేదనుకో, డైరెక్ట్ నీకే టార్గెట్ పెడతాను రా. చందు 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 అని చెప్పి ఆమె వెనకాల పడ్డాను, కానీ అసలు డబ్బులన్నీ నాశనం అయిపోయాయి, తగలబడిపోయాయి. నీ వలన అంత అవుతుందిరా. నిన్ను మాత్రం ఇప్పుడు వదిలేదు లేదు. ఇప్పుడు చూడు, షూట్ చేసేస్తాను. నారాయణ, నువ్వు భయపడక నారాయణ. నేను తను అలా ఒరిజినల్గా అలా చెప్తుంది. ఇప్పుడు నేను చేయించేది ఏంటంటే సేమ్ డైలాగ్ కామెడీగా చెప్పాలి. మీరు కామెడీగా చెప్పాలి, నో విలనిజం. సేమ్ విలనీ డైలాగ్ కామెడీగా చెప్పండి. ఎలా చెప్తారు? కమాన్ చెప్పాలి. నారాయణ 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 వచ్చేస్తాడు. నారాయణ వచ్చాడనుకో, నా డబ్బులన్నీ కాచేస్తాడు. ముందు నా ఇల్లు మాత్రం నేను 2 ఫ్లాట్లు అమ్ముకున్నాను, వాడు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టేసాడు అక్కడ. రే ఎక్కడైనా ఉండరా, కానీ ఈ షోకి మాత్రం రాకురా. చందుని చంపుతాం అని చెప్పేసి ఎంత ట్రై చేశానో, చందుని మాత్రం ఆ పగ మాత్రం తీర్చలేకపోయాను. అక్కడ ఎలాగో గెలవలేకపోయాను. కనీసం ఈ షోలో సూపర్ మామ్ అనేది నాకు గెలుచుకుంటాను రా. ప్లీజ్ ఇక్కడ రాకురా. ఇప్పుడు ఎలాగో ఇల్లు పోయింది, డబ్బులు పోయాయి. నారాయణ మాత్రం ఇక్కడ రావద్దు.
కనీసం ఇప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు ₹1 తగ్గించి ఈ పిల్లలందరినీ అమ్మేస్తాను. ఆహా, అమ్మేసి వాళ్ళని తక్కువ రేట్లో అమ్మాను కాబట్టి వాళ్ళ దగ్గర మెప్పు పొంది సూపర్ మామ్ అయిపోతా. చూసారా ప్రీతి నిగమ్ గారిని కామెడీకి చేయమన్నా విలన్ ఎక్కడికి వెళ్ళట్లేదు, కామెడీలో కూడా పిల్లలు ఎత్తుకెళ్తారండి. ఓకే, నువ్వు మమ్మీని పనిష్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే అందరి హీరోయిన్స్ బాధ పెడుతుంది కదా. నువ్వేం పనిష్ చేస్తావు మమ్మీని? ప్రభాకర్ గారు, నీకు ఛాన్స్ ఇచ్చాను. జనాలు చూసి ఇవన్నీ చంపేయాలి అని కూడా ఆలోచిస్తారేమో. ఏమో మీ వాడు ఏం ఆలోచిస్తున్నాడు చూద్దాం. ఏం ఆలోచిస్తున్నావు ఆర్యన్? ఏం చేద్దాం మమ్మీని? పనిష్ మీ Do duck walk. వాట్ Do. యూ షుడ్ డూ. పిల్లలు అడిగారంటే చేయాలండి. మై గాడ్, రియల్ పనిష్మెంట్. मैं वो सर्कल बोला. Nice, nice. హలో, చాలు. ఏంటి పనిష్మెంట్? అమ్మా ఆర్యన్, నెక్స్ట్ డే నడవడానికి రాదు నాకు సో మళ్ళీ. చూసారుగా ప్రీతి నిగమ్ గారు, ఛాన్స్ దొరికితే పిల్లలే ఇంత పనిష్ చేయాలనుకుంటున్నారంటే ఆ పెద్దవాళ్ళందరూ మీరు చేసే క్యారెక్టర్లకి ఏ అవును, రేంజ్ లో పనిష్ చేయాలనుకుంటున్నారు? ఒక రోజు ట్రైన్ లో ఒక మంచి ట్రైన్ సామాన్ ఇలా పెడుతున్నామే, మీరు ప్రీతి నిగమ్ కదా, మా ఊరికి రాకండి, మా ఆడవాళ్ళందరూ మిమ్మల్ని చంపేస్తారండి. నీకు ఆపుతావా? ఆపాను. మీకేమైనా పని ఉందా? క్వశ్చన్స్ అడగాలి. ఎవరిని క్వశ్చన్ అడుగుతారు? ఆంటీని ఏం అడుగుతారు? ఏదో ఒకటి అడుగుతానయ్యా. అడగండి. వరల్డ్ లో లార్జెస్ట్ వర్డ్. వర్డ్ లార్జెస్ట్ వర్డా? యు నో. నేను చెప్పనా? లార్జెస్ట్ ఇస్ ద లార్జెస్ట్ వర్డ్ కాదా? కాదు, నేను చెప్తా. లార్జెస్ట్ వర్డ్ అంటే స్మైల్. స్మైల్. స్మైల్ లార్జెస్ట్ వర్డ్ ఏంటి? ఎస్ స్మైల్. మైల్ అంటే 1.5 కిలోమీటర్. ఓహో, స్మైల్. స్మైల్. చూసారు కదండి, పిల్లలకి తెలిసినని మనకు తెలియవు. లార్జెస్ట్ వర్డ్ అంట స్మైల్ అంట. సో అందరూ లార్జెస్ట్ వర్డ్ ని బాగా ఉపయోగించండి సూపర్ మామ్ ప్రోగ్రామ్ చూస్తూ. నవ్వండి బాగా. వామ్మో, ఇది ఇంకొకసారి నవ్వు. నవ్వితే చాలు నాయన, అవతల వాళ్ళు అయిపోతారు. అందరూ ఏడ్చి భయపెడతారు, అరిచి భయపెడతారు, తిట్టి భయపెడతారు. నవ్వుతూ భయపెడుతున్న వ్యక్తి ది గ్రేట్ ఆర్యన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టేక్ యువర్ సీట్. మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి సూపర్ మామ్ సెలబ్రిటీ. కోటకి రాణి అవ్వాలనుకున్నారు, అవ్వలేకపోయారు, కానీ కోట్ల మంది గుండెల్లో రాణి అయ్యారు. రాధ కళ్యాణం కూడా చేస్తున్నారు. ఎస్, రాధా కళ్యాణంలో కూడా యాక్ట్ చేస్తున్నారు. చాలా సీరియస్ లో యాక్ట్ చేస్తున్నారు, చాలా బాగా యాక్ట్ చేస్తారు. మంచి ఆర్టిస్ట్. మరి ఇప్పుడు ఒక మంచి మమ్మీగా ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. షీఈ్ నన్ అదర్ దాన్ లావణ్య లహరి గారు అండ్ అదితి. లావణ్య లహరి గారు, అదితి, వెల్కమ్ టు మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్. సూపర్ మామ్ ప్రోగ్రామ్ లో మిమ్మల్ని చూడగానే నిజంగా సూపర్ మామ్ అనిపిస్తున్నారు. మీ మమ్మీ నిన్ను ఎలా చూసుకుంటుంది? He will take care of me and my sister. ఏంటి అలా చూస్తున్నావు? ఆపాలా? ఆపేసా. అన్నం పెడుతు. మీరు మొదలెట్టాడు మేడం, దండం ఎందుకు లేదని. అదితి, మీ ఇంట్లో మీ మమ్మీ ఎక్కువ రిమోట్ తీసుకుంటుందా అంటే నువ్వు ఎక్కువ రిమోట్ తీసుకుంటావా? అంటే మమ్మీ ఇంట్లో ఉంటే మమ్మీ తీసుకుంటుంది. అయితే నీ ఇష్టం అదితి. ఇప్పుడు తను కార్టూన్స్ చూస్తుందా? అప్పుడప్పుడు. ఏమేమి చూస్తుంది?
డొనాల్డ్ డక్. ఓకే, ఇప్పుడు తను డొనాల్డ్ డక్ లాగా యాక్ట్ చేయమని మన ఇద్దరం కలిసి చెప్పాలి. ఓకే, ఓయ్ not fair, not fair. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. I'll do one thing. If I say something, you have to prompt for that. డొనాల్డ్ డక్ లాగా తను మాట్లాడతారంట, నేను మీనింగ్ చెప్పాలంట. చెప్తాను, ప్లీజ్ కమ్ చెప్పండి. స్టార్ట్, యాక్షన్. నీ సంగతి ఇంటికి వెళ్ళాక చెప్తాను. నువ్వు ఏమనుకుంటున్నావు, నన్ను ఇరికిస్తావా? నీ సంగతి వదలు, నిన్ను వదలను. అదే మీ మమ్మీని ప్రాంప్ట్ Yes, you're right. Absolutely. నేను డొనాల్డ్ డక్ అడిగితే తను ఏంటి ఫ్రాగ్ లాగా మాట్లాడుతున్నాడు? డొనాల్డ్ డక్ ఫ్రాగా? మరేంటి ఫ్రాగ్ లా మాట్లాడుతున్నాడు? డక్ డక్ ఎలా మాట్లాడుతుంది? నేను మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడి చూపించండి. ఓకే, చూపించు ఇప్పుడు మమ్మీకి. నువ్వు గ్రేట్ అనిపించాలి. That's also frog then. సేమ్ It's a duck. డక్. Okay, you show me, baby. నువ్వు చెయ్యి. ఇదేంటి పిల్లిలా ఉంది? లేదు, కరెక్ట్ గా ఉంది, సూపర్ గా ఉంది. నువ్వు అంత సీరియస్ గా చూడకు. మా బేబీ కదా, మళ్ళీ నేను తప్పు చెప్తే మళ్ళీ ఆమె కోపంగా చూస్తుంది. ఓకే అమ్మా, సూపర్ డక్, అద్భుతంగా చేశావు. వెళ్ళారండి, బాగా చేశారు. మీరు ట్రై చేశారు కదా, మా ఈ షోలో కావాల్సింది కూడా అదే. నాకు అది రాదు, అది నేను చేయలేను అంటే మీరు సూపర్ మామ్ అవ్వలేరు. ఇక్కడ వాళ్ళు అడిగింది చేసి చూపించాలి. జనరల్ గా మీరు ఏదో క్వశ్చన్ అడుగుతారుగా, అడగండి. మేము ఎందుకు ఇక్కడ? ఎక్స్క్యూజ్ మీ, తను వద్దు, మీరే అడగండి. లేదు, తను మంచి క్వశ్చన్స్ అడుగుతుంది. ఏ మిక్కీ మౌస్ మిక్కీ మౌస్ కాదు, క్వశ్చన్ అడుగుతుంది, ఆన్సర్ చెప్పాలి మీరు. ఓకే, ఎలిఫెంట్ యాంట్ ఉన్నాయి. ఒక రోజు ఏనుగు స్నానం చేస్తుంది బాతికి. అయితే ఎవరో తలుపు కొట్టారు. అయితే ఆ ఏనుగు ట్రంక్ ఇలా లేపి ఎవరది అని చెప్పింది. అయితే నేను యాంట్ని అని చెప్పింది. డోర్ తీసింది. ఎందుకు కొట్టింది? దానికి బాత్రూమ్ వచ్చిందేమో. నీకు తెలుసా అది? నీకు నాకు సంబంధం లేదు ఈ క్వశ్చన్ తో. ఓకే, నేను చెప్పేస్తా. ఎందుకంటే దాని డ్రైవర్ తనకు కనిపించట్లేదు. ఆంటిది వేసేసుకుందని డౌట్ వచ్చింది దానికి. యాంట్ డ్రైవర్ కనిపించకపోతే ఎలిఫెంట్ మీద డౌట్ చేసిందా? భలే భలే జోక్స్ తీసుకొస్తారమ్మా మీరు, భలే భలే క్వశ్చన్స్ తీసుకొస్తారమ్మా. పిల్లలు మీరు మాట్లాడుతుంటే కొన్ని విషయాలు కోపం రావాలి కానీ నవ్వు వచ్చేస్తుంది, అదేంటో తెలియదు. అంకుల్, నేను మా మమ్మీకి ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకో. మీ మమ్మీకి ఇవ్వాలి అంతే కదా? ఇవ్వు. వావ్, ఎంత సింబాలిక్ గా ఇచ్చావు నువ్వు. మీరు ఇందాక మీరు ఎందుకు ఇంత అందంగా ఉన్నారంటే మై కో ఆర్టిస్ట్ విల్ లవ్ మీ, ఇంట్లో వాళ్ళు లవ్ చేస్తారు, బయట వాళ్ళు లవ్ చేస్తారు, అందరిని అందుకని తను లవ్ బర్డ్స్ ఇచ్చింది, అంతేనా? షీఈ్ యువర్ లవింగ్ మామ్. మీ పాప మీకోసం గిఫ్ట్ ఇచ్చింది, ఎప్పుడు మీకు ఇవ్వడం అలవాటు కదా. హౌ యు ఫీల్? ఈ ఫీల్ ఎలా ఉంది మీకు? దిస్ ఇస్ వెరీ వెరీ ప్రెషియస్ ఫర్ మీ. సో అవన్నీ మీరు ఇప్పుడు వాటన్నిటికీ మీరు రిప్లై ఇవ్వాలండి ఇప్పుడు ఈ షోలో. వాళ్ళ కోసం మీరు చాలా చేయాలి అలాంటివి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ నాన్న. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు, యాక్టర్ అయ్యారు, తన అందంతో సినిమాల్లో కూడా ఇప్పుడు నటిస్తున్నారు. ఎంతో అందమైన ఆర్టిస్ట్, అలాగే చాలా సినిమాలకి డబ్బింగ్ చెప్తున్నారు రెగ్యులర్ గా. మరి ఇప్పుడు ఈ షోలో మమ్మీగా వచ్చి పార్టిసిపేట్ చేయబోతున్నారు సూపర్ మామ్ క్రాంతి గారు అండ్ హర్ సన్ గీతం. ప్లీజ్ వెల్కమ్. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. జాబిల్లి 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 మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి
ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని మదిలో మచ్చలేని చందమావే నువ్వని ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని ఎదగాలి ఇంతకు ఇంతై పసికోనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్. క్రాంతి గారు, మీరు ఇక్కడికి వచ్చి ఈ షోలో పార్టిసిపేట్ చేసే వరకు మీరు మామ్ అన్న సంగతి చాలా మందికి ఇక్కడ తెలియదు. అయ్యో నేను ఎప్పుడు పబ్లిక్ గానే తిప్పుతూ ఉంటా. కానీ తెలియదు, మీరు మీ తమ్ముడినో ఎవరినో వెనకేసుకొని తిరుగుతున్నారు అనుకుంటారు, లేదా మీ అక్క కొడుకునో ఎవరినో తీసుకొని తిరుగుతున్నారు అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. గీతం, నిన్ను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను మమ్మీ కంటే ముందు. మమ్మీ డాడీ ఇద్దరిలో గొడవ పడతారు, ఎవరు ఎక్కువ గొడవ పడతారు మమ్మీ ఇంట్లో? మమ్మీయా? మమ్మీ గొడవ పడితే మళ్ళీ డాడీని ఎలా కలుస్తారు, ఎలా బుజ్జగిస్తారు? నువ్వు నాకు చేసి చూపించాలి. ఎలా కాంప్రమైజ్ చేస్తారు, చేసి చూపించాలి నాకు. వద్దులే వద్దులే మనం ఈ సండే సినిమాకి వెళ్తాం. నేను నీతో రాను సినిమాకి. నాకు కోపం వచ్చింది. ఎందుకు? ఎందుకేంటి ఇందాక అంతసేపు తిట్టావా నన్ను? తిట్టి ఇప్పుడు నీ ఇష్టమేనా ఏంటి? తిట్టేయడం నీ ఇష్టమే, సినిమాకి వెళ్ళిపోతాను. నేను ఎందుకు వస్తాను అంట? సారీ, అప్పుడు నాకు కొంచెం కోపం వచ్చేసింది. అని కోపం వస్తే తిట్టేస్తుంటే ఇప్పుడు నాకు కోపం వచ్చింది, నేను తిడతాను. ఓకేనా? తిట్టరా? వద్దా? అయినా అలిగాను నేను. సో మీ మమ్మీ సరే, సరే. మీ డాడీ ఇలా చేస్తారా ప్యాంపర్? అవును. నువ్వు ఎలా చేస్తావు అప్పుడు కూల్ చేయాలంటే మమ్మీని డాడీని? నాకు టెక్నిక్ ఉంది. ఏం టెక్నిక్? అమ్మా ఆహాహాహాహా. ఎంత మంచి టెక్నికో. అలా చేయగానే మమ్మీ కోపం అంతా పోయి మామూలుగా అయిపోతారా? అవును, నిజమా? నిజమే. ఎందుకు అలాగా? మీరే కదా, అందరూ అలా అయిపోతారు. ఎందుకని? వాళ్ళు ఎంతో కోపం ఉంటుంది, ఎన్నో ఉంటుంది. పిల్లలు వచ్చి అలా గట్టిగా పట్టుకుంటే ఆ చిరాకు పిల్లల మీద చూపించలేము ఒక్కోసారి. ఎందుకని? అదే కదండి చిరంజీవి గారు సినిమాలో చెప్పారు, జంతర్ మంతర్ చూమంతర్ అని. పిల్లల దగ్గర నుంచి వచ్చింది. ఓ, పిల్లలతో ఇది వచ్చేస్తుంది అంటారు. శంకర్ దాదా ఎంపీబీ. ఏంటి దండం పెడుతున్నావు ఏంటి? ఆపు ఆపు నాన్న, ఆపు ఆపు. నువ్వు మొదలెట్టు. ఏంటంటే ఒక రోజు 10 మంది ఫారెస్ట్ లో అలా పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నారు. మనుషులేనా? మనుషులే. అయితే ఒక సింహం సడన్ గా చూసింది. ఆ సింహం 6 మందిని తినేసింది. ఓకే. అయితే ఆ నలుగురిని ఎందుకు తినలేదు? దానికి కడుపు నిండిపోయింది. అబ్బా, నీకు తెలుసా? నాకు తెలిసి ఆ మిగతా నలుగురు నాలాగా స్మార్ట్ గా ఉండి ఉంటారు. సింహం తినబుద్ధి కాదు. అబ్బా, అంతలేదా? నేను చెప్పేస్తానులే. చెప్పు. ఎందుకంటే ఆ ఆ నలుగురు ఆ లయన్స్ క్లబ్ మెంబర్స్ కాబట్టి. లయన్స్ క్లబ్ మెంబర్స్ నలుగురు లయన్స్ క్లబ్ మెంబర్స్ అంటండి. అందుకని ఆ లైన్ ఆ నలుగురు తెలియదంట. మిగతా 6 కూడా ఈ విషయం నువ్వు చెప్పుంటే వాళ్ళు లయన్స్ క్లబ్ మెంబర్స్ అయ్యేవారు కదా. తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బాగా నచ్చిన మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? నో, యాక్చువల్లీ నేను తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. నాకు చూపించలేదు. ముందే మీరు బాబు అని అనుకున్నారా? డెఫినెట్లీ బాబే. బాబు వచ్చాడు. నాకు అంటే నేను ఒక్కతే అమ్మాయిని, నాకు బ్రదర్స్ లేరు. సో జనరల్లీ నేను ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాను. అది అంటే యాజ్ అ ఫీమేల్ మై మదర్ ఇస్ దేర్, నేను ఫీమేల్ కాబట్టి ఐ ఎక్స్పెక్ట్ ఎ బాయ్. మేబీ నేను చాలా వెయిట్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం నేను చూసినప్పుడు మాత్రం ఐ ఫెల్ట్ లైక్, అప్పుడు బాబని కూడా చెప్పలేదు నాకు. ఆఫ్టర్ 15 minutes దే టోల్డ్ మీ. మేబీ నా లైఫ్లో నాకు అంటే ఎలా అనిపించింది అంటే ఐ మెట్ ఎ పార్ట్నర్. నాకు చిన్నప్పటి నుంచి ఐ మిస్డ్ బ్రదర్ లేడు, ఏం లేరు అనిపించింది. ఇట్స్ నాట్ మై సన్, మై ఫ్రెండ్, మై బ్రదర్, ఎవ్రీథింగ్ ఇంకా ఇందులోనే కనిపిస్తుంటుంది. లైక్ దాట్. ఒకవేళ తను పాప అయి ఉండుంటే మీరు ఏం చేసేవారు? అప్పుడు కూడా ప్యాంట్ షర్ట్లు వేసి పెంచేదాన్ని. ప్యాంట్ షర్ట్స్ వేసి పెంచేవారు. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ప్యాంట్ షర్ట్ వేసి తీసుకొచ్చారేమని. బాబేనా పాపనా? గీతం, ఆర్ యు ష్యూర్? నువ్వు బాబుని ఎలా ప్రూవ్ చేస్తావు ఇప్పుడు నాకు? బాబుని ప్రూవ్ చేసుకోవాలి ఎలా? అసలు ఒక రకంగా చూస్తుంటే నువ్వు జూనియర్ మహేష్ బాబులా ఉన్నావు. మహేష్ బాబు అని చెప్పారు కదా, అయితే నేను బాయ్. ఓహో, సూపర్, వెరీ గుడ్. బాగా స్పాంటేనియస్ గా బాగా కవర్ చేశాడు. క్రాంతి గారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ మమ్మీస్ కి పిల్లలు ఏదో గిఫ్ట్స్ ఇస్తున్నారు, లేదంటే ఈ మేడం గారు ఏదో క్వశ్చన్ వేస్తున్నారు. మీకు ఈసారి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్, బాగా డబ్బింగ్ చెప్తారు, సీరియల్స్ లో యాక్ట్ చేస్తారు, యాంకరింగ్ చేస్తారు, ఇప్పుడు సినిమాల్లో కూడా బాగా బిజీగా ఉన్నారు. మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అని నా ఉద్దేశం. ఆ మంచి ఆర్టిస్ట్ అని నేను వాళ్ళందరికీ చూపించాలనుకుంటాను.
ఇమ్మీడియట్ గా ఇక్కడ ఈ స్టేజ్ మీద ఒక గిఫ్ట్ ఇచ్చేస్తే చాలు, మీకు మీరు మంచి ఆర్టిస్ట్ అని తెలిసిపోతుంది. ఈ గిఫ్ట్ ఏంటంటే మీరు ఇలా తిరుగుతునో ఇలా వెళ్తునో ఏం చేయకుండా నిలబడ్డ చోట కదలకుండా ఇలాగే చూస్తూ ఆ గిఫ్ట్ ఓపెన్ చేయాలి. చూడకుండా చెప్పకూడదు, చూసి చెప్పాలి. ఓపెన్ చేయండి. దగ్గర పెట్టండి, దగ్గర పెట్టండి. ఏంటది? చూసారా ఎక్స్ప్రెషన్, చూసారా ఆ కాక్రోచ్ చూడగానే ఎంత మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూసారా. వెళ్ళండి, సూపర్ అండి, చాలా బాగుంది మీ ఎక్స్ప్రెషన్, చాలా బాగుంది, వెరీ నైస్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. మీరు కాక్రోచ్ చూసే ఇంత భయపడలేదంటే డెఫినెట్ గా మీరు సూపర్ మామ్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి మీకు. ఆల్ ద బెస్ట్ అండి, ప్లీజ్ టేక్. థ్యాంక్ యూ. అసిన్కి అక్కగారు, అసిన్కి అక్కగారు ఏంటి, అమ్మ కదా. అంటే అసిన్కి అక్క ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఆవిడ అమ్మే అమ్మ, కాస్త నేను చెప్పని డిస్టర్బ్ చేయమాక. ఆసిన్కి అక్కగా నటించారు అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమాలో, అలాగే ఇంకా చాలా సినిమాలో యాక్ట్ చేశారు. ఈ మధ్య సీరియల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఎవరు కాదు మీ అందరికీ సుపరిచితురాలు ఉమ గారు, వాళ్ళ పాప తనుష. ప్లీజ్ వెల్కమ్. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం, అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమని పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం. అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. ఉమ్మగారు అండ్ తనుష, వెల్కమ్ టు మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్. ఇవి చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఎక్కువ ఈజీగా షూటింగ్స్ చేసుకునేవారా, ఇప్పుడు ఈజీగా షూటింగ్ చేసుకుంటారా? లేదు అంటే ఈ అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు 6 months నుంచే నేను స్టార్ట్ చేశాను షూటింగ్స్. అప్పుడు బేబీ కేర్ సెంటర్లో వేసినప్పుడు అక్కడ సరిగ్గా చూడకపోవడము, ఇక్కడ షూటింగ్ చేస్తున్న కొద్దీ కూడా అరే అక్కడ అమ్మాయి ఉంది కదా, చిన్న 6 months అంటే అప్పటికి ఇంకా మిల్క్ ఫీడింగ్ ఉంది కదా, ఇలాగా అని చెప్పి టెన్షన్గా ఉండేదాన్ని. ఇంకా సడన్గా వెళ్ళేసరికి అమ్మాయి చూడంగానే ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకొద్దు బేబీ కేర్ సెంటర్ అని చెప్పి ఇంట్లోనే ఉంచుకుని ఆ అమ్మాయి అలానే ఇంట్లో అమ్మ వచ్చింది. ఎందుకు ఏడ్చావు తనుష? అంటే మమ్మీ పక్కన లేకపోవడం సరికి నాకు మమ్మీతో బాగా మిస్సింగ్ అయిపోయి ఏడ్చేసావా? అలా ఇంకెప్పుడు నేర్చావు ఈ మధ్య పెద్ద అయిన తర్వాత? ఏడవలేదు. ఎప్పుడు ఏడవలేదా? ఎప్పుడు మా చెల్లితో నవ్వుతున్నావు? ఆడుకునేదాన్ని మంచిగా. ఇంకా అవునా? అవును, మీరిద్దరిని చూస్తే నాకైతే మీరు తల్లి కూతురు అనిపించట్లేదు, అక్క చెల్లె అనిపిస్తున్నారు. తనుష, నువ్వు మీ మమ్మీకి ఎప్పుడైనా సర్ప్రైజ్లు ఇచ్చావా? ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను. నేనేదో సరదా కడితే ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నావా? ఏంటి ఆ సర్ప్రైజ్? సర్ప్రైజ్ అంటే చెప్పరమ్మా, చూపిస్తారు. వామ్మో, దీంతో చాలా కష్టం. అవునా అండి, చూపిస్తారా? చూపించండి. అరే ఇదేంటిది? ఇది నేను ప్రభాకర్ గారు చిన్నప్పుడు. ఇదేంటి ఇలాగా మా తనుష వచ్చేసింది అంటే ఇప్పుడు నేను పొట్టి అది పొడుగు కాబట్టి అదే ఇచ్చుంటుంది. ఏం చేసావు చెప్పు. ఇది నేను, ఇది మా మమ్మీ. నేను ఎందుకంటే ఇలా పెట్టానంటే నాకు మమ్మీ అంటే చాలా ఇష్టం. నేను మమ్మీని నా కూతురులా చూడాలనుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే, సూపర్ సర్ప్రైజ్. చూడండి ఈ ఫోటో.
వాళ్ళ మమ్మీ ప్లేస్ లో తనుంది, తన ప్లేస్ లో వాళ్ళ మమ్మీని పెట్టింది. అంటే వాళ్ళ మమ్మీని తన కూతురులా చూసుకోవాలనుకుంటుంది. దిస్ ఈస్ రియల్లీ సర్ప్రైజ్ అండి. నేను మొత్తం ఎక్కడ లైఫ్ లో ఎక్కడ చూడలేదు. ఏదన్నా ఫోటోస్ ఇస్తారు, చిన్నప్పుడు కలెక్ట్ చేసి ఇస్తారు, కానీ మమ్మీ ప్లేస్ లో తన ఫేస్ పెట్టుకుని తన ప్లేస్ లో మమ్మీని పెట్టాలని ఎక్సలెంట్ ఐడియా. సూపర్ సూపర్ తనుష. ఓకే ఉమ్మగారు, వెల్ డన్. మేడం, మీరు జనరల్ గా అందరినీ క్వశ్చన్స్ అడుగుతుంటారు కదండి, చాలా లాజికల్ క్వశ్చన్స్. అవి మేము కూడా అడగగలమని ఇప్పుడు మేము నిరూపించుకుంటాం. మీరు గమ్మునుండండి, ఏలేసుకొని మాట్లాడద్దు. నేను క్వశ్చన్ అడుగుతాను. ఉమ్మగారు, చీమల గుంపుకి ఒక ఏనుగు గుంపుకి ఫ్యాక్షన్ లీడర్స్ ఉన్నంత గొడవ ఉందండి. ఆ గ్రూప్ లో అందరినీ నరికేసాయి చీమలు, ఈ గ్రూప్ లో అందరినీ నరికేసాయి ఏనుగులు. ఒక ఏనుగు ఒక చీమ మాత్రమే మిగిలింది. ఈ ఏనుగు దగ్గరికి చీమ వచ్చేసి తిట్టకుండా తిట్టి రెచ్చగొట్టేసింది. నువ్వు ఏం చేస్తావు, ఏం చేయగలవు, నువ్వు మా అందరు పోయినా నేను ఒక్కడున్నాను, సింహం, నేను చీమ కాదు, అది దంది. అప్పుడు ఏనుగుకి బాగా కోపం వచ్చి తొండంతో తొడగొట్టి బయలుదేరిందండి. నీ సంగతి చెప్తాను. దాన్ని దొరకకుండా చీమ పరిగెడుతూ ఉందండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక గుడి వచ్చిందండి. ఆ గుడి చుట్టూ తిరిగిన తర్వాత ఏనుగుకి చీమ కనిపించలేదు. కానీ ఏనుగు చీమ ఆ గర్భగుడిలో ఉంది అని చెప్పి కనిపెట్టేసింది. ఏనుగు ఎలా కనిపెట్టింది? అన్ని అసలు ఉంటాయి. ఐడియా వచ్చింది. అంటే గర్భగుడిలో ప్రసాదం ఉంటుంది కదా అమ్మవారి ముందు, ఆ ప్రసాదం తీపి కదా, స్వీట్ కదా, ఆ స్వీట్ కి ఈ చీమలు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. నో, అది కాదు ఆన్సర్. మరి ఇంకేముంటుంది? ఎలా కనిపెట్టిందంటే ఆ చీమ చెప్పులు బయట విడిచేసి వెళ్ళిపోయింది. మాకు వచ్చు ఇలాంటి క్వశ్చన్లు అడగడం. ఆ చీమ చెప్పులు బయట ఇప్పేసి లోపలికి వెళ్ళింది కాబట్టి కన్ఫర్మ్ అయిపోయింది ఇది లోపల ఉంది అని. ఓకే ఉమ్మగారు అండ్ తనుష, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మరి మీతో పాటు ఇక్కడ ఇంకొక 9 మంది ఉంటారండి. 10 మంది సూపర్ మామ్స్ కలిసి కొన్ని సరదాగా కొన్ని పోటీలు ఉంటాయి. ఆ పోటీలో ఎవరు గెలుస్తారో వాళ్ళు సూపర్ మామ్ అనిపించుకుంటారు. ఆల్ ద బెస్ట్. చివరిగా ఇప్పటివరకు 9 మంది సూపర్ మామ్స్ ఇక్కడికి వచ్చారండి. మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 10th సూపర్ మామ్ సెలబ్రిటీ ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు. తన గురించి చెప్పాలంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలి. ఆ ఫ్యామిలీలో డైరెక్టర్ ఉన్నారు, టీచర్ ఉన్నారు, అంటే నటులు తయారు చేసే వాళ్ళు ఉన్నారు, గొప్ప నటుడు ఉన్నాడు, అలాగే యాంకరింగ్ చేస్తే ఈవిడే చేయాలి అనే ఒక యాంకర్ కూడా ఉంది. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారంటే డెఫినెట్ గా ఆర్టిస్ట్, అందం, అణుకువ అన్ని కలిసి ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు అండ్ ప్రేరణ. ప్లీజ్ వెల్కమ్. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే, గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే, ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరోవే సంటి పాడే జోలలోనే. పాలబువన పలుకే హాయి నిద్ర పాపలకే, కూనలమ్మ నా పదమే తేనె కన్న తీయనిదే, కోనలన్నీ పాడుకునే గువ్వ చిన్న పాటైరే, రాగములు తాళములు నాకసలే రావులే, పాడుకొను జ్ఞానమునే నాకొసగే దైవమే, ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరోవే సంటి పాడే జోలలోనే. శ్రీలక్ష్మి గారు అండ్ ప్రేరణ, వెల్కమ్ టు మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్. ప్రేరణ, బాగా చేసావు. ఎన్ని రోజులు నేర్చుకున్నావు నువ్వు అది ఆ సాంగ్? నేర్చుకోవాలి. డైరెక్ట్ చేసావా? వావ్, గ్రేట్ ప్రేరణ. మీ మమ్మీకి నిక్ నేమ్ ఏమన్నా ఉందా? ఏమంటారు మీ డాడీ? పాపాయ్. పాపాయి. ఆహాహా. పాపాయి గారు ప్లీజ్. మమ్మీ ఎందుకు పాపాయి అంటే అంత ఫీల్ అవుతుంది? అవును, ఎందుకు? ఓ జనరల్ గా వీళ్ళు పెద్దవాళ్ళు కదా. నువ్వు ఎవరైనా ఏదైనా అడిగితే ఫ్రూట్స్ పళ్ళు ఇస్తా ఉంటా కదా అందరికి. ఎవరైనా ఏదైనా అడిగితే పళ్ళు ఇచ్చేస్తా ఉంటా కదా. మరి ఆ ముందు 2 పళ్ళు 3 పళ్ళు ఏమైపోయింది? ఎవరికి ఇచ్చేసావు? బొమ్మకాయలు అన్నారు పళ్ళిచ్చా. పళ్ళు ఇచ్చేసావు. బొమ్మ కావాలంటే పళ్ళు ఇచ్చేసిందంట. ఈ పళ్ళు ఇచ్చావా? యాపిల్ పళ్ళు, ద్రాక్ష పళ్ళు ఇవ్వచ్చు కదా.
కాదు పళ్ళు తీసి దిండు కింద పెడితే మార్నింగ్ ఈవినింగ్ లేచి చూస్తే ఒక బొమ్మ ఉంటుంది కదా, ఏం జరుగుతుంది? ఓహోహో, ఎవరు చెప్తారు ఇలాంటి ట్రిక్స్ నీకు? ఎవరు చెప్తారు? ఎక్కడ చదివావు? పళ్ళు తీసి దిండి కింద పెడితే మార్నింగ్ లేచి చూస్తే బొమ్మ అయిపోద్దంట. హలో ఆ, ఆపేనమ్మా. నా డ్యూటీ నేను చేసుకోవాలిగా. వామ్మో, సరే చెయ్యి. ఏం డ్యూటీ చేస్తావు? క్వశ్చన్ అంటే మీరంటే నాకు చాలా 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 ఇష్టం, అందుకే మీకు చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతా. ఏంటంటే మా డాడీ నన్ను స్కూల్కి పంపించేసారు, మీరు మీ పిల్లలు పంపించేసారు. ఎందుకు పంపించారు? నార్మల్ లాజిక్ లో చెప్పనా, మా లాజిక్ లో చెప్పనా? మీ ఇష్టం. మామూలుగా అయితే చదువుకోవడానికే పంపిస్తారు. మాకు ఇంకొక రకంగా ఏంటంటే మేము మా వర్క్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది, అందుకు పంపిస్తాం. నేను నిన్ను ఎందుకు పంపిస్తాను స్కూల్కి? నీ టార్చర్ భరించలేక. ఇంట్లో నువ్వు ఉంటే ఇలాంటి క్వశ్చన్లు వేసి నన్ను చంపుతున్నావు అని. అబ్బచ్చా ఏంటి? నీకు తెలుసా? ఇవన్నీ కాకుండా నీకేమైనా విచిత్రమైన ఆన్సర్లు తెలుసా? ఎందుకు? ఎందుకంటే స్కూల్ మన దగ్గరికి రాదు కదా, మనమే వెళ్ళాలి కదా. వెరీ గుడ్, సూపర్ ఆన్సర్, కానీ వెరీ గుడ్. ఓకే ప్రేరణ, నీకు మీ మమ్మీ మీద కోపం వచ్చిందా ఎప్పుడన్నా? ఎప్పుడు? రోజు వస్తా డాన్స్ క్లాస్ కి పంపిస్తే చిరాకేస్తుంది అక్కడ మాత్రం. మీ మమ్మీ నిన్ను డాన్స్ క్లాస్ పంపిస్తే నీకు చిరాకేస్తుంది కాబట్టి నేను నీకు పనిష్ చేయమని చెప్తున్నాను. మీ మమ్మీని ఇప్పుడు పనిష్ చేసే ఛాన్స్ ఇస్తున్నాను. హ్యాండ్స్ లెగ్స్ ఉపయోగించకుండా మీరు డాన్స్ చేయాలంట. అదెలా చేస్తారమ్మా? ఎలా చేస్తారు? చేసి చూపించండి మేడం. Mahalakshmi, that is Mahalakshmi, that is Mahalakshmi, that is Mahalakshmi. ప్రేరణ గారు, దట్ ఈస్ శ్రీలక్ష్మి. ఏమనుకుంటున్నారు? మీరు డాన్స్ చేయమని కానీ భయపడి పారిపోతారనుకున్నారా? చెప్పండి శ్రీలక్ష్మి గారు, మీరేం ప్లాన్ చేశారు గెలవాలంటే, సూపర్ మామ్ అనిపించుకోవాలంటే? యాక్చువల్గా ఏమి ప్లాన్ చేయలేదండి, వచ్చి పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది, వచ్చేసాను. డెఫినెట్ గా, ఎందుకంటే ఈ సూపర్ మామ్ అనే షో ద్వారా మనం డెఫినెట్గా పని చేస్తూ ఉంటామంటే, మేమంటే షూటింగ్స్కి వెళ్తాం, మిగతా వాళ్ళు ఆఫీసులకు వెళ్తుంటారు, స్కూల్స్కి పంపించేస్తుంటారు, చాలా మిస్ అవుతుంటామండి. ఈ షో ద్వారా ప్రత్యేకంగా ఇక్కడ 24 hours మేము ఎంతసేపు వర్క్ చేస్తే అంతసేపు మాతో ఉంటారు మా పిల్లలు. అందుకని హ్యాపీగా అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈవెన్ మీ కూడా. నా పాపని నేను షూటింగ్స్లో మిస్ అవ్వకుండా నాతో పాటు షూటింగ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. తనని మిస్ అవుతున్నాను, తన యాక్టివిటీ, తన టాలెంట్ అంతా ఇప్పుడు చూస్తున్నాను. సో ఇలా మీరు మీ పిల్లల టాలెంట్, మీ టాలెంట్ మీ పిల్లలు చూసే ఛాన్స్ ఈ సూపర్ మామ్ ద్వారా వస్తుంది. కాబట్టి మీరు ఎలాగైనా ఇలాగే వాళ్ళు అడగగానే ప్రతి విషయం వెంటనే అలా టాలెంట్ చూపించి చేసేసి మీరు సూపర్ మామ్ అనిపించుకోవాలి. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే, ఈ ఎపిసోడ్లో చివరి పార్టిసిపెంట్ శ్రీలక్ష్మి గారు కూడా ఇక్కడికి వచ్చేసారండి, సూపర్ మామ్. శ్రీలక్ష్మి గారు, ఈ ఎపిసోడ్లో మీతో పాటు ఇంకో నలుగురు ఇక్కడికి ఎంటర్ అయ్యారు, వాళ్ళు ఇన్వైట్ చేస్తానండి. ప్లీజ్ వెల్కమ్. మీకంటే ముందు ఒక వారం ముందే ఇంకో ఐదుగురు వచ్చారండి సూపర్ మామ్స్. కానీ వాళ్ళకు చిన్న టాస్క్ ఇచ్చారండి, పొరపాటున ట్రైన్లా చేయండి అని. ఆ ట్రైన్ వేసుకుని ఇటు వెళ్ళిపోయారండి. మీరు వచ్చారు, ఇప్పటికీ రాలేదు 1 week అయినా. సరే, ఇప్పుడు మళ్ళొకసారి నేను వాళ్ళని పిలిచి చూస్తాను. వాళ్ళు వస్తే మన లక్, లేకపోతే కూడా గుడ్ లక్. చూద్దాం. లెట్స్ వెల్కమ్ శృతి గారు అండ్ బ్యాచ్, ట్రైన్ బ్యాచ్. ప్లీజ్ వెల్కమ్. వచ్చేసారు బాబు, వెల్కమ్ వెల్కమ్. ఏమండి, మీతో పాటు పార్టిసిపేట్ చేయడానికి ఇంకో 5 జంటలు ఇక్కడికి వచ్చేసాయి, ఇంకో 5 మామ్స్ వచ్చారు. మీరు కూడా వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి. మొత్తం 10 members కలిపి ఒక విషయం చెప్తాను నేను. మరి ఈ ప్రోగ్రాం నిజంగా చూస్తుంటే కనుల పండగగా ఉంది. మన జీవితంలో మనం ఆ సంపాదనలు, కష్టాలు, సుఖాలు, ఆ పయనంలో పడిపోయి పిల్లల్ని చాలా వరకు మిస్ అవుతూ ఉంటాం. ఆ మిస్సింగ్ ఈ ప్రోగ్రాం కవర్ చేస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళ పిల్లలతో వచ్చారు. ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళందరూ కూడా డెఫినెట్గా వాళ్ళ పిల్లలతో కలిసి చూసుకుంటారు. చివరికి యాంకరింగ్ చేసేవాడు కూడా వాళ్ళ పిల్లలతో కలిసి చేస్తున్నాడు. మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ చూశారు, ఇలాంటి ప్రోగ్రాం ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లలతో కలిసి వచ్చి పార్టిసిపేట్ చేసే ప్రోగ్రాం. వీటన్నిటికంటే ముందు ఈ ప్రోగ్రాంలో ముందు మీరు ఒక ప్రమాణం చేయాలి అమ్మలందరూ. ఓకే, మదర్స్ ఆల్ స్టాండ్ అప్ అండ్ చేతులు ఇలా పెట్టండి ప్రమాణానికి. ప్రమాణ స్వీకారం. సూపర్ మామ్కి సంబంధించి నేను చెప్తాను, మీరు చెప్పండి. ఈ రోజు నుంచి మా పిల్లల భవిష్యత్తుకి బాటలా, ఉన్నత శిఖరాలు చేరడానికి తోడులా, జీవితాంతం వాళ్ళ వెంట నీడలా, మనసులో మాటను కూడా అర్థం చేసుకునే స్నేహితురాలిలా,
పిల్లల కన్నీళ్ళకి కారణం కాకుండా పిల్లల కన్నీళ్ళకి కారణం కాకుండా వాళ్ళ సంతోషం కోసమే బతుకుతూ వాళ్ళ సంతోషం కోసమే బతుకుతూ వాళ్ళ పెదాలపై నవ్వుల పువ్వులు పూయించేలా వాళ్ళ పెదాలపై నవ్వుల పువ్వులు పూజించేలా ప్రవర్తించి చిరకాలం వాళ్ళ గుండెల్లో సూపర్ మామ్గా నిలిచిపోయేలా ప్రవర్తిస్తామని సూపర్ మామ్ గా నిలిచిపోయేలా ప్రవర్తిస్తామని ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ. కూర్చోండి. మీరు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో సూపర్ మామ్ గా మీరందరూ ప్రమాణం చేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు కొన్ని టాస్కులు మొదలవబోతున్నాయి. ఆ టాస్కుల్లో మీరు చేయాల్సింది ఏంటంటే డెఫినెట్ గా నన్ను మీరు భరించవచ్చు, చాలా ఈజీ. వాళ్ళని దీన్ని ఈ పిల్ల రాక్షసుల్ని భరించడం మాత్రం చాలా కష్టం. కానీ మేము భరిస్తాం, నవ్వుల పువ్వులు పూయిస్తాం, వాళ్ళకి బాధ కలగకుండా చేస్తామని మీరు ప్రమాణం చేశారు. అది మీరు నిలుపుకోవాలి అంటే మనం ఇప్పుడు నెక్స్ట్ గేమ్స్ మొదలెడతాం, టాస్కులు మొదలెడతాం. ఆ టాస్కుల్లో మీరు వాళ్ళని సంతోషపరుస్తూ మీరు గెలవాలి, సూపర్ మామ్గా నిలవాలి. మీలో ఏ ఒక్కరు ఓడిపోయినా వాళ్ళ కిడ్ ఎవరైతే ఉంటారో మా మమ్మీ సూపర్ మామ్ అవ్వలేదని బాధపడతారు. ప్రమాణం మీరు తప్పినట్టు అవుతుంది. మరి ఎలా? షోలో చూస్తే ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుంటారు, సూపర్ మామ్గా ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. ఎలా ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం? సో ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేయాల్సిన ప్రయత్నం అంతా ఇంత కాదండి. ఏదో సరదాగా పిల్లలతో హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నాం అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ సరదా ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. అట్ ద సేమ్ టైం చాలా బాధ్యత మీ మీద ఉంది. సూపర్ మామ్ అని మీరు అనిపించుకోవాలంటే ఎవ్రీబడి కేర్ఫుల్ ఆల్ మామ్స్. ఓకే, చూశారు కదండి 10 మంది సెలబ్రిటీ సూపర్ మామ్స్ ఇక్కడికి వచ్చారు వాళ్ళ పిల్లలతోటి. మీరు నెక్స్ట్ వీక్ చూడొచ్చు. నెక్స్ట్ వీక్ నుంచి మొదలవుతుంది మన ఈ సూపర్ మామ్ యుద్ధం. మరి అప్పటి వరకు మీరందరూ మా కోసం వెయిట్ చేయండి. సూపర్ మామ్స్ ప్రిపేర్ అవుతారు, మీరు కూడా ప్రిపేర్ అవ్వండి అవి చూసి ఎంజాయ్ చేయడానికి. టేక్ కేర్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.